పాఠం 26 యణ్ సంధి మరియు అయాది సంధి. నమస్కారం పిల్లలు, మీరు సంస్కృత ప్రవేశిక పుస్తకంలోని 26వ పాఠానికి స్వాగతం. ఈరోజు మనం యణ్ సంధి మరియు అయాది సంధి అనే రెండు ముఖ్యమైన స్వరసంధులు నేర్చుకోబోతున్నాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సిద్ధంగా ఉన్నారా? పునః స్వాగతం, మళ్లీ స్వాగతం పిల్లలు. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. నిన్న మనం 3 స్వరసంధులు నేర్చుకున్నాం, గుర్తుందా? దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధి సంధి. ఈరోజు మనం యణ్ సంధి మరియు అయాది సంధి నేర్చుకుందాం. ఇవి రెండూ కలిపి మనకు స్వరసంధి పూర్తిగా తెలిసిపోతుంది. పూర్వపాఠ స్మరణం, మునుపటి పాఠం గుర్తుచేసుకోవడం. మొదట మనం నిన్న నేర్చుకున్నవి ఒకసారి గుర్తుచేసుకుందాం. దీర్ఘసంధి. రామ ప్లస్ అత్ర సమానం రామాత్ర. ఎలా? ఆ ప్లస్ ఆ సమానం ఆ. సమాన స్వరాలు కలిస్తే దీర్ఘస్వరం అవుతుంది. గుణసంధి. రామ ప్లస్ ఇచ్చతి సమానం రామేచ్చతి. ఆ ప్లస్ ఇంటూ సమానం ఏ. సూర్య ప్లస్ ఉదయః సమానం సూర్యోదయః. ఆ ప్లస్ ఉ సమానం ఓ. వృద్ధి సంధి. సదా ప్లస్ ఐవ సమానం సదైవ. ఆ ప్లస్ ఐ సమానం ఐ. మహా ప్లస్ ఔదార్యం సమానం మహౌదార్యం. అ ప్లస్ ఔ సమానం ఔ. వా, మీకు బాగా గుర్తుంది. 4వది యన్ సంధి. యన్ సంధి. ఇప్పుడు మనం 4వ స్వరసంధి నేర్చుకుందాం, యన్ సంధి. ఇది చాలా ఆసక్తికరమైనది. సూత్రం ఏమిటంటే ఇకో ఎణచి అంటే ఇ ఈ ఉ ఊ రు ఔ. ఈ స్వరాల తర్వాత భిన్నమైన స్వరం వస్తే వాటికి మార్పు జరుగుతుంది. ఏ మార్పు? చూడండి. ఈ లేదా ఈ తర్వాత భిన్న స్వరం వస్తే ఈ మారి ఈ అవుతుంది. ఊ లేదా ఊ తర్వాత భిన్న స్వరం వస్తే ఊ మారి వ అవుతుంది. రు తర్వాత భిన్న స్వరం వస్తే రు మారి ఆర్ అవుతుంది. ఔ తర్వాత భిన్న స్వరం వస్తే ఔ మారి అల్ అవుతుంది. ఇది చాలా ముఖ్యం పిల్లలు. స్వరం అర్ధస్వరంగా మారుతోంది. యన్ సంధి ఈ లేదా ఈ మారి య అవుతుంది. మొదటిది చూద్దాం. ఈ లేదా ఈ మారి ఈ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ యది ప్లస్ అపి. యది అంటే ఒకవేళ అపి అంటే కూడా. ఇవి కలిస్తే యద్యపి అవుతుంది. ఎలా? యది లో ఈ ఉంది, దాని తర్వాత అపి లో ఆ వస్తోంది. భిన్న స్వరం వచ్చింది కదా, కాబట్టి ఈ మారి ఈ అయింది. రెండవది నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. నది అంటే నది, అత్ర అంటే ఇక్కడ. నదిలో ఈ ఉంది, తర్వాత అత్రలో ఆ వస్తోంది. కాబట్టి ఈ మారి ఐ నద్యత్ర అయింది. మూడవది దేవి ప్లస్ ఆగచ్చతి సమానం దేవ్యాగచ్చతి. దేవత వస్తోంది అని అర్థం. నాలుగవది హరి ప్లస్ అత్ర సమానం హరియత్ర. హరి ఇక్కడ అని అర్థం.
ఐదవది ఇతి ప్లస్ ఉక్తం సమానం ఇత్యుక్తం. ఇలా చెప్పబడింది అని అర్థం. చూశారా? ఈ లేదా ఈ మారి ఈ అవుతోంది. యన్ సంధి ఊ లేదా ఊ మారి వ్ అవుతుంది. ఇప్పుడు రెండవది చూద్దాం. ఊ లేదా ఊ మారి వ్ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ గురుః ప్లస్ ఆజ్ఞా సమానం గుర్వాజ్ఞ. గురువు ఆజ్ఞ అని అర్థం. గురుహులో ఊ ఉంది, తర్వాత ఆజ్ఞాలో ఆ వస్తోంది. భిన్న స్వరం వచ్చింది కదా, కాబట్టి ఊ మారి వ్ అయింది. రెండవది సాధుః ప్లస్ అపి సమానం సాధ్వపి. సాధువు కూడా అని అర్థం. మూడవది వధూః ప్లస్ ఆగచ్చతి సమానం వధ్వాగచ్చతి. వధువు వస్తోంది అని అర్థం. నాలుగవది చాలా ముఖ్యం. సు ప్లస్ ఆగతం సమానం స్వాగతం. అవును పిల్లలు, మనం రోజూ చెప్పే స్వాగతం పదం ఇలా వచ్చింది. సు అంటే మంచి, ఆగతం అంటే వచ్చినవాడు. కలిసి స్వాగతం, శుభ ఆగమనం. అద్భుతం కదా? యన్ సంధి రు మారి ఆర్ అవుతుంది. ఇప్పుడు మూడవది చూద్దాం. రు మారి ఆర్ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ పితృ ప్లస్ ఆజ్ఞ సమానం పిత్రాజ్ఞ. తండ్రి ఆజ్ఞ అని అర్థం. పితృలో రు ఉంది, తర్వాత ఆజ్ఞాలో ఆ వస్తోంది. కాబట్టి రు మారి ఆర్ అయింది. రెండవది మాతృ ప్లస్ ఆదేశః సమానం మాత్రాదేశః. తల్లి ఆదేశమని అర్థం. రు మారి రయింది. చూశారా? ఇది చాలా సులభం. విశేష టిప్పణి, ప్రత్యేక గమనిక యన్ ప్రక్రియ. ఇప్పుడు మనం యన్ సంధి ప్రక్రియ అర్థం చేసుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నది ప్లస్ అత్ర. మొదట నదిని విడగొడితే నద్ ప్లస్ ఈ తర్వాత అత్ర వస్తోంది. కాబట్టి నద్ ప్లస్ ఈ ప్లస్ అత్ర. ఇక్కడ ఈ తర్వాత ఆ వస్తోంది, భిన్న స్వరం. కాబట్టి ఈ మారి యు అవుతుంది. అంటే నద్ ప్లస్ యు ప్లస్ అత్ర. ఇది కలిసి నద్యత్ర అవుతుంది. అర్థమైందా? స్వరం అర్ధస్వరంగా మారుతోంది. ఇది యన్ సంధి యొక్క ప్రత్యేకత. అభ్యాసః ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేద్దాం. మొదటిది నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. రెండవది యది ప్లస్ అపి సమానం యద్యపి. మూడవది గురు ప్లస్ ఆజ్ఞ సమానం గుర్వాజ్ఞ. నాలుగవది ఇతి ప్లస్ ఉక్తం సమానం ఇత్యుక్తం. ఐదవది పితృ ప్లస్ ఆజ్ఞ సమానం పిత్రాజ్ఞ. అద్భుతం! మీరు చాలా బాగా నేర్చుకున్నారు. యన్ సంధి మీకు బాగా అర్థమైంది. ఐదవది అయాది సంధిః అయాది సంధి. ఇప్పుడు మనం ఐదవ స్వర సంధి నేర్చుకుందాం. అయాది సంధి. ఇది కూడా చాలా ముఖ్యం. సూత్రం ఏమిటంటే ఏచః అయవాయావః. అంటే ఏ, ఐ, ఓ, ఔ. ఈ స్వరాల తర్వాత భిన్నమైన స్వరం వస్తే వాటికి మార్పు జరుగుతుంది. ఏ మార్పు? చూడండి. ఏ తర్వాత భిన్న స్వరం వస్తే ఏ మారి ఐ అవుతుంది. ఐ తర్వాత భిన్న స్వరం వస్తే ఐ మారి ఆయ్ అవుతుంది. ఓ తర్వాత భిన్న స్వరం వస్తే ఓ మారి అవ్వవుతుంది. ఔ తర్వాత భిన్న స్వరం వస్తే ఔ మారి ఆవవుతుంది. స్వరం రెండు అక్షరాలుగా విడిపోతోంది.
అయాది సంధి ఏ మారి ఐ అవుతుంది? మొదటిది చూద్దాం. ఏ మారి ఐ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణనే ప్లస్ అనం సమానం నయనం. నయనం అంటే కన్ను. నేల్లో ఏ ఉంది, తర్వాత అనంలో ఆ వస్తోంది. కాబట్టి ఏ మారి ఐ నయనమైంది. రెండవది సే ప్లస్ అనం సమానం శయనం. శయనం అంటే పడుకోవడం, మంచం. ఏ మారి ఐ అయింది. మూడవది హరే ప్లస్ అత్ర సమానం హరియత్ర. ఇది అరుదుగా వాడతారు, కాని నియమం అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ. అయాది సంధి ఐ మారి ఆయ్ అవుతుంది. ఇప్పుడు రెండవది చూద్దాం. ఐ మారి ఆయ్ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ గాయ్ ప్లస్ అకహ సమానం గాయకః. గాయకః అంటే పాడేవాడు, గాయకుడు. గాయ్లో ఐ ఉంది, తరువాత అకహలో ఆ వస్తోంది. కాబట్టి ఐ మారి ఆయ్ అయి గాయకః అయింది. రెండవది నై ప్లస్ అకహ సమానం నాయకః. నాయకః అంటే నాయకుడు. ఐ మారి ఆయ్ అయింది. చూసారా? చాలా సులభం. అయాది సంధి ఓ మారి అవ్ అవుతుంది. ఇప్పుడు మూడవది చూద్దాం. ఓ మారి అవ్ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ పో ప్లస్ అనం సమానం పవనం. పవనం అంటే గాలి. పోలో ఓ ఉంది, తరువాత అనంలో ఆ వస్తోంది. కాబట్టి ఓ మారి అవ్వై పవనమైంది. రెండవది భో ప్లస్ అనం సమానం భవనం. భవనం అంటే ఇల్లు, భవనం. ఓ మారి అవ్వైంది. మూడవది గో ప్లస్ అత్ర సమానం గవత్ర. ఆవు, ఇక్కడ అని అర్థం. ఇది అరుదుగా వాడతారు, కాని నియమం అర్థం కావడానికి మంచిది. అయాది సంధి ఔ మారి ఆవ్ అవుతుంది. ఇప్పుడు నాలుగవది చూద్దాం. ఔ మారి ఆవ్ ఎలా అవుతుందో. మొదటి ఉదాహరణ పౌ ప్లస్ అకహ సమానం పావకః. పావకః అంటే అగ్ని. పౌలో ఔ ఉంది, తర్వాత అకహలో ఆ వస్తోంది. కాబట్టి ఔ మారి ఆవై పావకః అయ్యింది. రెండవది భౌ ప్లస్ అనం సమానం భావనం. భావనం అంటే ఆలోచన, భావన. ఔ మారి ఆవైంది. చూసారా? ఇది కూడా అరుదుగా వాడతారు, కాని తెలుసుకోవడం ముఖ్యం. మహత్వపూర్ణ శబ్దాహ ముఖ్యమైన పదాలు. ఇక్కడ మనం అయాది సంధి నుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన పదాలు చూద్దాం. ఇవి మనం రోజువారీ జీవితంలో వాడే పదాలు. నయనం అంటే కన్ను. శయనం అంటే పడుకోవడం, మంచం. గాయకః అంటే గాయకుడు. నాయకః అంటే నాయకుడు. పవనమంటే గాలి. భవనమంటే ఇల్లు. పావకః అంటే అగ్ని. ఈ పదాలు అన్నీ అయాది సంధి వల్ల వచ్చినవి. మనం వాడే చాలా పదాలలో సంధులు దాగి ఉంటాయి. అభ్యాసః ప్రాక్టీస్. ఇప్పుడు మీరు అయాది సంధి ప్రాక్టీస్ చేద్దాం. మొదటిది నే ప్లస్ అనం సమానం నయనం. రెండవది సే ప్లస్ అనం సమానం శయనం. మూడవది గై ప్లస్ అకహ సమానం గాయకః. నాలుగవది పో ప్లస్ అనం సమానం పవనం. ఐదవది భో ప్లస్ అనం సమానం భవనం. చాలా బాగుంది. మీరు అయాది సంధి బాగా నేర్చుకున్నారు.
స్వరసంధేః సారాంశః స్వరసంధి సారాంశం. ఇప్పుడు మనం అన్ని 5 స్వరసంధులను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1 దీర్ఘసంధి. సమాన స్వరాలు కలిస్తే దీర్ఘస్వరం అవుతుంది. 2 గుణసంధి. ఆ లేదా ఆ తర్వాత ఈ వస్తే ఏ అవుతుంది. ఆ లేదా ఆ తర్వాత ఊ వస్తే ఓ అవుతుంది. 3 వృద్ధి సంధి. ఆ లేదా ఆ తర్వాత ఏ వస్తే ఐ అవుతుంది. ఆ లేదా ఆ తర్వాత ఓ వస్తే ఔ అవుతుంది. 4 ఎన్ సంధి. ఈ మారి య ఉ మారి వ్ రు మారి ఓర్ అవుతుంది. 5 అయాది సంధి. ఏ మారి ఐ మారి ఐ ఓ మారి ఔ మారి ఆవవుతుంది. ఇదిగో స్వరసంధి పూర్తి. పూర్ణతాళిక పూర్తి పట్టిక. ఇక్కడ మనం పూర్తి పట్టిక చూద్దాం. ఆ ప్లస్ ఆ సమానం ఆ. ఇది దీర్ఘసంధి. ఆ ప్లస్ ఇన్ సమానం ఏ. ఇది గుణసంధి. అ ప్లస్ ఏ సమానం ఐ. ఇది వృద్ధి సంధి. ఈ ప్లస్ అ సమానం ఏ. ఇది యన్ సంధి. ఈ ప్లస్ అ సమానం ఐ. ఇది అయాది సంధి. ఓ ప్లస్ అ సమానం ఔ. ఇది కూడా అయాది సంధి. ఈ పట్టిక మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. విశేష అభ్యాసః ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం. సంధి చేయండి. 1 నది ప్లస్ అత్ర. 2 యది ప్లస్ అపి. 3 గురు ప్లస్ ఆజ్ఞ. 4 ఇతి ప్లస్ ఉక్తం. 5 నే ప్లస్ అనం. 6 గై ప్లస్ అకహ. 7 పో ప్లస్ అనం. 8 షే ప్లస్ అనం. 9 పితృ ప్లస్ ఆజ్ఞ. 10 వధు ప్లస్ ఆగచ్చతి. మీరు ఈ ప్రశ్నలు స్వయంగా చేయండి. ఉత్తరాని సమాధానాలు ఇదిగో సమాధానాలు. 1 నద్యత్ర. 2 యద్యపి. 3 గుర్వాజ్ఞ. 4 ఇత్యుక్తం. 5 నయనం. 6 గాయకః. 7 పవనం. 8 శయనం. 9 పిత్రాజ్ఞ. 10 వధ్వాగచ్చతి. మీరు ఎన్ని సరిగ్గా చేశారు? అన్ని సరిగ్గా చేస్తే మీరు చాలా గొప్పవారు. సంధి విచ్ఛేదః సంధి విడగొట్టడం. ఇప్పుడు మనం వ్యతిరేక ప్రాక్టీస్ చేద్దాం. సంధి విడగొట్టడం. ఇక్కడ కొన్ని సంధి పదాలు ఇచ్చాం. మీరు వాటిని విడగొట్టండి. నద్యత్ర యద్యపి గుర్వాజ్ఞా నయనం పవనం భవనం గాయకః శయనం. ఈ పదాలను విడగొట్టి 2 పదాలుగా రాయండి. ఉత్తరాని సమాధానాలు ఇదిగో సంధి విచ్ఛేద సమాధానాలు. నది ప్లస్ అత్ర. యది ప్లస్ అపి. గురు ప్లస్ ఆజ్ఞ. నే ప్లస్ అనం. పో ప్లస్ అనం. భో ప్లస్ అనం. గై ప్లస్ అకహ. షే ప్లస్ అనం. బాగా చేశారు.
సంధి చేయడం మరియు విడగొట్టడం రెండూ మీకు వచ్చేస్తోంది. వాక్యేషు సంధిః 1 వాక్యాలలో సంధి. ఇప్పుడు మనం సంధులు వాక్యాలలో ఎలా వస్తాయో చూద్దాం. రామః పుస్తకం పఠితుమిచ్చతి. రాముడు పుస్తకం చదవాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏ సంధి ఉంది చూశారా? పఠితుం ప్లస్ ఇచ్చతి సమానం పఠితుమిచ్చతి. పఠితుం చివరి అక్షరం ఇచ్చతి మొదటి అక్షరం ఈ. ఇది గుణసంధి. వాక్యేషు సంధిః 2 వాక్యాలలో సంధి సూర్యోదయః భవతి. సూర్యోదయం జరుగుతోంది. ఇక్కడ ఏ సంధి ఉంది? సూర్యః ప్లస్ ఉదయః సమానం సూర్యోదయః. సూర్యః చివరి అక్షరం అహ, ఉదయః మొదటి అక్షరం ఊ. విసర్గం పోయింది. ఆ ప్లస్ ఊ సమానం ఊ. ఇది గుణసంధి. సూర్య అంటే సూర్యుడు, ఉదయః అంటే ఉదయం. కలిసి సూర్యోదయః సూర్యుడి ఉదయం. వాక్యేషు సంధి 3 వాక్యాలలో సంధి నద్యత్ర ప్రవహతి. నది ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ ఏ సంధి ఉంది? నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. నది చివరి అక్షరం ఈ, అత్ర మొదటి అక్షరం ఆ. ఈ ప్లస్ ఆ భిన్నస్వరం వచ్చింది కాబట్టి ఈ మారి అయింది. ఇది ఎన్ సంధి. నది అంటే నది, అత్ర అంటే ఇక్కడ. వాక్యేషు సంధి 4 వాక్యాలలో సంధి యద్యపి సహ గచ్చతి అహం న గచ్ఛామి. అతడు వెళ్ళినా నేను వెళ్ళను. ఇక్కడ ఏ సంధి ఉంది? యది ప్లస్ అపి సమానం యద్యపి. యది చివరి అక్షరం ఈ, అపి మొదటి అక్షరం ఆ. ఈ ప్లస్ ఆ భిన్నస్వరం వచ్చింది కాబట్టి ఈ మారి ఈ అయింది. ఇది ఎన్ సంధి. యది అంటే ఒకవేళ, అపి అంటే కూడా, కలిసి యద్యపి అంటే అయినప్పటికీ. సామాన్య త్రుటయః సాధారణ తప్పులు. ఇప్పుడు మనం సంధిలో చేసే సాధారణ తప్పులు చూద్దాం. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మొదటి తప్పు రామ ప్లస్ ఇచ్చతి చేస్తే రామిచ్చతి అని రాస్తారు. ఇది తప్పు. ఎందుకంటే ఆ ప్లస్ ఇంటూ సమానం ఏ. కాబట్టి రామేచ్ఛతి అని రాయాలి. ఇది గుణసంధి దీర్ఘసంధి కాదు. రెండవ తప్పు నది ప్లస్ అత్ర చేస్తే నది అత్ర అని వదిలేస్తారు. సంధి చేయకుండా. ఇది తప్పు. నద్యత్ర అని రాయాలి. ఇది ఎన్ సంధి. మూడవ తప్పు గురు ప్లస్ ఆజ్ఞ చేస్తే గురు ఆజ్ఞ అని రాస్తారు. దీర్ఘసంధి చేస్తారు. ఇది తప్పు. గుర్వాజ్ఞ అని రాయాలి. ఇది ఎన్ సంధి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గృహకార్యం ఇంటి పని. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దాం. మీరు ఇవన్నీ చేయాలి. 1 ఎన్ సంధి నియమం 10 సార్లు వ్రాయండి. 2 అయాది సంధి నియమం 10 సార్లు వ్రాయండి. 3 5 స్వరసంధుల పట్టిక వ్రాయండి. దీర్ఘగుణ వృద్ధి, ఎన్, అయాది అన్నింటి నియమాలు, ఉదాహరణలు రాయండి. 4 సంధి ప్లస్ విచ్ఛేద ప్రాక్టీస్ చేయండి. 10 ఉదాహరణలు చేయండి. 5 మీ స్వంత ఉదాహరణలు రాయండి. ప్రతి సంధికి కొత్త ఉదాహరణలు కనుక్కోండి. 6 వాక్యాలలో సంధులు గుర్తించండి. మీకు తెలిసిన శ్లోకాలలో, పదాలలో సంధులు వెతకండి. పునః మిలామః. మళ్ళీ కలుద్దాం. పిల్లలు, మీరు చాలా బాగా నేర్చుకున్నారు.
ఈరోజు మనం స్వరసంధి పూర్తిగా నేర్చుకున్నాం. 5 రకాల స్వరసంధులు: దీర్ఘసంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణ్ సంధి, అయాది సంధి. ఇవన్నీ తెలిస్తే మీరు సంస్కృత పదాలను సరిగ్గా చదవగలరు, వ్రాయగలరు, అర్థం చేసుకోగలరు. మీరు నిజంగా స్వరసంధి విశారదులు అయ్యారు. రేపు మనం వ్యంజన సంధి నేర్చుకుందాం. 2 వ్యంజనాలు కలిసినప్పుడు లేదా స్వరం వ్యంజనంతో కలిసినప్పుడు జరిగే మార్పులు. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. మీరందరూ సంధి నిపుణులు అవ్వండి. నమస్కారం.